శ్రీధర్ రెడ్డి గారు అందుకే మల్రెడ్డి రంగారెడ్డి గారు కామెంట్స్ చూశారు. మొన్న ముఖ్యమంత్రిని ఉద్దేశించి కేటీఆర్ అలా మాట్లాడారు కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది అంటున్నారు. రెండోది 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలుపరుస్తామని చెప్పాము. ఆల్రెడీ 2 గ్యారంటీలు అమలుపరిచాం, మరో 2 గ్యారంటీలు ఎగ్జిస్టెన్స్కి సిద్ధమయ్యాయి. అయినప్పటికి కూడా ఏమీ చేయలేదు అంటూ ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. గత 10 ఏళ్లలో అప్పులు చేసి సగం దోచేశారు. ఇది మల్రెడ్డి రంగారెడ్డి గారి కామెంట్స్. ఇప్పుడు నేను ఒకటే విషయం అడుగుతా ఉన్నాను. చెప్పండి సార్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 50 రోజులలో 14,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. నిన్న కూడా 2 విడతలుగా 1,000 కోట్లకు 1,000 కోట్లకు బాండ్ల రూపంలో అప్పు కోసం రాష్ట్ర ప్రభుత్వం పోతా ఉంది. మరి అప్పు చేయకూడదు, 1 రూపాయి కూడా తీసుకోకూడదు అనే పద్ధతిలో మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ 16,000 కోట్ల అప్పుకు 52 రోజులు ఎందుకు పోయింది? ఇది రంగారెడ్డి గారు కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకులు కానీ చెప్పాలి. అప్పులే చేయడం తప్పైతే ఇది తప్పు కాదా ప్రశ్నించుకోవాలి. రెండవది, సరే మాటలు అంటున్నారంటే మాటలు ఖచ్చితంగా ఎందుకన్నాం? ఇంతకుముందు ఇప్పుడు కూడా చెప్పారు రంగారెడ్డి గారు, దోచుకున్నారు, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు, ఉద్యోగాలు ఇవ్వలేదు, నీళ్ళు ఇవ్వలేదు, లేకపోతే ఇల్లు కట్టలేదు అని చెప్పి సీనియర్ నాయకులు కూడా నేను చూస్తా ఉంటా. ఒక్క ఇల్లు ఇచ్చిండా అంటే 2 లక్షల ఇల్లు ఇస్తే ఒక్క ఇల్లు ఇవ్వలేక అనబోతుంది. 1,32,000 ఉద్యోగాలు, ఆ తర్వాత 1,65,000 ఉద్యోగాలు ఇస్తే ఒక్క ఉద్యోగమైనా ఇచ్చిండా అని నిరుద్యోగులను మభ్యపెడుతుంది. అదేవిధంగా నిన్న 7,500 ఉద్యోగాలకు రేవంత్ రెడ్డి గారు ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇచ్చారు. మీరు ఏ నోటిఫికేషన్లు ఇస్తే ఎక్కడ పరీక్షలు పెడితే నియామక పత్రాలు ఇవ్వగలిగారు? బీఆర్ఎస్ ప్రభుత్వం కదా పనిచేసింది. ఇవాళ 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాలకు 15 రోజుల్లో నియామక పత్రాలు ఇస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. 50 రోజులలో ఎక్కడ పరీక్ష పెట్టినావు? ఎక్కడ నియామక పత్రాలు ఇచ్చే విధంగా రెడీ చేసినావు? అది కేసీఆర్ ప్రభుత్వం కదా రిక్రూట్మెంట్ చేసింది. గతంలో 18,500 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చినప్పుడు పోలీసు ఉద్యోగాలు అయితే అని చెప్పారు. అంటే నేనేమంటున్నా అంటే ఒక లెక్కాపత్రం లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఏమీ చేయలేదు, సాగునీటి ప్రాజెక్టులు కట్టలేదు, తాగునీటి ప్రాజెక్టులు కట్టలేదు, గ్రామాలని బాగు చేయలేదు, హైదరాబాద్ని బాగు చేయలేదు, మొత్తంగా డబ్బులన్నీ కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తిన్నారు అని మీరు మాట్లాడుతున్నప్పుడు లెక్కపత్రం లేకుండా మరి మేము సమాధానం చెప్పకుండా ఊరికే కూర్చోవాలా? ఇంట్లో కూర్చొని రాజకీయం చేస్తామా? లేదా మేము రాజకీయాలు చేయట్లేదా? కాంగ్రెస్ పార్టీకి మనం రాసిచ్చినామా? నేనేమంటున్నా అంటే మీరు అడ్డగోలుగా మాట్లాడితే ఖచ్చితంగా ప్రతిస్పందన ఉంటది. అయితే మేమేమడిగినాం? 6 గ్యారంటీలు ఇస్తామన్నావు, ఎక్కడ పోయినాయి? రాగానే మెగా డిఎస్సి పెడతా అన్నావు, ఎక్కడ పోయింది? అసలు మెగా డిఎస్సి అంటే ఏంది? నేను మా రంగారెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. వారు సీనియర్ శాసనసభ్యుడు, మంత్రి కాగలిగే అర్హత ఉన్నటువంటి వ్యక్తి, మరి వారు చెప్పాలి. నేనేమంటున్నా, మెగా డిఎస్సి అంటే ఏంటి? ఎన్ని టీచర్ పోస్టులు ఉంటే అది మెగా డిఎస్సి. నేను 3 ఇంకో విషయం నేను చెప్తా ఉన్నా, అది ఎప్పుడు పెడతారు? గ్రూప్ 1 ఖర్గే గారు చెప్పారు ఫిబ్రవరి 1వ తారీఖున 1/2/2024 को हम ग्रुप 1 का नोटिफिकेशन देंगे, खरगे साहब बोले, एसीसी प्रेसिडेंट कहा गए. నేనేమంటున్నా అంటే పోనీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. చాలా సంతోషం, ఇవ్వండి. 2 లక్షల ఖాళీలు నోటిఫై చేయండి. మేము మొన్న 2వ విడత ఉద్యోగాలు ఇద్దాం అనుకున్నప్పుడు 90,000 పైగా ఉద్యోగాలు నోటిఫై చేసినాం. ఈ శాఖలు ఎన్ని ఉన్నాయి మీరు నోటిఫై చేయండి. అడుగుతున్నా సతీష్ గారు ఒకటే ఒక ప్రశ్న మాట్లాడండి. రోజు అంటున్నారు కదా దోచుకుంటున్నారని. ఇప్పుడు నాయకులు ఎవరు ఎంత దోచుకున్నారు? ఎంత దోచుకున్నారు? పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టండి, ఏసీబీకి దరఖాస్తు ఇవ్వండి, లేకపోతే కార్యాచరణ చేయండి. రోజు అంటే మరి మేము మాట్లాడాలా? ఆధారాలు లేకుండా ఎటుపడితే మాట్లాడము, వాళ్ళకి అనుకూలంగా ఉన్న టీవీ ఛానళ్లలో పెద్ద పెద్ద కథనాలు వండి వాచడం ఈ రాజకీయం అవుతుందా? నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, పెట్టు కేసులు. అంటే శ్రీధర్ గారు శాఖల వారీగా ఇప్పటికే కొన్ని లెక్కల్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ మధ్యన ఎక్స్పోజ్ చేసింది, మనం చూసాం. అలాగే రాబోతున్న అసెంబ్లీ సమావేశాల్లో గత 10 ఏళ్లలో నీటిపారుదల రంగం సంబంధించి ఏం చేశారు, ఎంత ఖర్చు పెట్టారన్న దానిపైన లెక్కాపత్రంతో శ్వేతపత్రం విడుదల చేయడానికి కాంగ్రెస్ సిద్ధమవుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం. రెండోది. మూడోది,
6 హామీల అమలుకు సంబంధించి 100 రోజులు అమలు పరుస్తామన్నారు. మార్చి 16తో గడువు ముగుస్తుంది. ఖచ్చితంగా మార్చి 17 నుంచి విపక్షాలతో పాటు మీడియా కూడా ప్రశ్నిస్తుంది. మీరు 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అన్నారని. కానీ 100 రోజులు కంప్లీట్ అవ్వకుండానే ఇంకా 6 గ్యారెంటీల అమలుపై చేతులు ఎత్తేసారు అంటాం కరెక్టేనా శ్రీధర్ రెడ్డి గారు? నేనేమంటున్నా 100 రోజులు అంటే 99 రోజుల 11 గంటల 59 నిమిషాల 59 సెకండ్లకు అడుగుతారా అండి? మేము అధికారంలోకి రాగానే కొన్ని విషయాలు చేస్తామని చెప్పారు. ఈ 2 గ్యారంటీలలో ఇమ్మీడియట్ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ లేదు కాబట్టి నడుస్తున్న బస్సులలో మహిళలకు అవకాశం ఇచ్చారు. సంతోషం. వీఆర్ నాట్ అగైన్స్ట్ ఫ్రీ బస్ సర్వీస్ టు ది విమెన్. రెండవది ఏంటి, ఆరోగ్యశ్రీ ఎన్హాన్స్మెంట్. అది ఇమ్మీడియట్ గా హాస్పిటల్స్ కి ఇచ్చేటటువంటి క్రెడిట్ లిమిట్ ఉంటుంది కాబట్టి ఇచ్చేశారు. అయినా సంతోషం. మిగతా 4 వాటిలలో మేము చెప్పింది ఏంటంటే, ఏ స్థాయిలోనైతే మీరు మమ్మల్ని విమర్శలు చేసినారో ఆ స్థాయిలో మీ యొక్క కార్యాచరణ వాళ్ళ లేదు. నేను మళ్ళీ అడుగుతున్నా, రంగారెడ్డి గారిని అడుగుతా ఉన్నా, ప్రభుత్వం వైపు నుంచి చెప్పండి. మీరు రోజు దోచుకున్నారు చెప్పారు కదా, ఎవరు దోచుకున్నారు, ఎంత దోచుకున్నారు, మీ దగ్గర ఆధారం ఏంటి, చేతనైతే కేసు పెట్టండి. 50 రోజులు కేసు పెట్టినా ఎవరి మీదైనా పెట్టగలుగుతావా? మల్రెడ్డి గారు మాట్లాడదాం. శ్రీధర్ గారు మాట్లాడొచ్చున్నా నేను? మాట్లాడండి శ్రీధర్ గారు. సతీష్, ఇప్పుడు ఒకటేంటంటే, మీరు ఇప్పుడు ఏదైతే గాంభీర్యంతో మల్రెడ్డి రంగారెడ్డి గారు మాడుతున్నారో అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ సమాచారం లేకుండా మాడుతున్నారు. ఒకళ్ళు 6.5 లక్షల కోట్ల అప్పు అంటారు, ఒకళ్ళు 7 లక్షల కోట్ల అప్పు అంటారు. వినపడుతుందా నా వాయిస్? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. ఒకళ్ళు 7 లక్షల కోట్ల అప్పు అంటారు. మేము శ్వేతపత్రం రూపంలో చాలా క్లియర్ గా ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఉన్న అప్పు. మల్రెడ్డి గారు ఒక్క నిమిషం సార్, మీకు అవకాశం ఇస్తాను. శ్రీధర్ గారు మాట్లాడండి సార్, మాట్లాడండి. ప్రభుత్వంలో మేము వచ్చినప్పుడు ఉన్న అప్పు ఎంత, ప్రభుత్వంగా తెచ్చిన అప్పు ఎంత, కార్పొరేషన్ల వైపు నుంచి తెచ్చిన అప్పు ఎంత, ఈ అప్పు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినాము, తాగునీటి, సాగునీటి, విద్యుత్ ప్రాజెక్టులకు ఏమి ఇచ్చినాము, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రజల ముందు పెట్టినాము. అయినా కానీ పొద్దున్న లేస్తే ఇదే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నేనేమంటున్నా అంటే, ప్రభుత్వ పరంగా మేము తప్పులు చేసి ఉంటే శాఖాపరమైన విచారణ చేసుకోండి, లేకపోతే ఇంకేదైనా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికా నుంచి తెచ్చుకోండి, వాళ్ళకి ఇచ్చుకోండి, మేము బాధపడట్లే. నెంబర్ 1. వ్యక్తులుగా తప్పులు చేసిన ఏమైనా ఉంటే ప్రజల ముందు పెట్టండి. కానీ ప్రతిరోజు బట్టగాల్చి మీదేసినట్టు దోచుకున్నారని చెప్పేసి మీరు ఎలక్షన్ ప్రచారంలో చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి నమ్మించింది కూడా ఇదే కదా. నేనేమంటే, ఎవరు దోచుకున్నారు చెప్పండి, ఎక్కడ దోచుకున్నారు చెప్పండి. నెంబర్ 1. దీంట్లో హామీల విషయంలోనే కాదు, మీ ప్రభుత్వం యొక్క పనితీరుకు దానికి లెక్క వేయడానికి మొన్న కూడా కేసీఆర్ గారు చెప్పారు, సమయం ఇద్దాం, దాంట్లో ఏం సందేహం లేదు, ప్రభుత్వం వాళ్ళ కొత్తగా వచ్చింది, మాకేం ఉరుకులాట లేదు. కానీ మీరన్న మాటలకు ఖచ్చితంగా మా నాయకులు వాళ్ళ స్థాయిలో ఆ కాంటెక్స్లలో ప్రతిస్పందిస్తాం. మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన మాటలు కానీ, మా సందీప్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి కానీ, లేకపోతే రాష్ట్రంలో అనేక చోట్ల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేణుల మీద జరుగుతున్న దాడుల గురించి కానీ, రకరకాల సందర్భాల్లో మీ యొక్క చర్యలకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటది. ఇక్కడేమి ఖాళీగా కూర్చొని మేము చిరుదలు కొట్టుకొని లేము. ఇక్కడ ఖచ్చితంగా రాజకీయమే చేస్తాము, ధీటుగా ఎదుర్కొంటాము. మీకు ఎవరు మాకు అధికారం ఇవ్వలేదు, మా ప్రజలు ఇచ్చారు. మాకు కూడా 39 అసెంబ్లీ సీట్లు ఇచ్చినారు. మేము ఉత్తర రోడ్డు మీద లేం కదా. 39 అసెంబ్లీ సీట్లలో ఎమ్మెల్యేలుగా మమ్మల్ని గెలిపించినారు. గ్రేటర్ హైదరాబాద్ మొత్తంగా ఒక కాంగ్రెస్ పార్టీ ఒకటి గెలవలే. కాబట్టి మీకెంత బాధ్యత ఉందో రాష్ట్రం మీద మాకెంత బాధ్యత ఉంది. ప్రధాన ప్రతిపక్షంగా మేము ప్రశ్నిస్తాం, పద్ధతిగా ప్రశ్నిస్తాం, కాకపోతే బెదిరిస్తాం, కేసులు పెట్టండి. అంటే శ్రీధర్ రెడ్డి గారు ప్రతిపక్షంగా మీ బాధ్యతను నిర్వర్తించాలి, అధికార పక్షంగా కాంగ్రెస్ నిర్వర్తించాలి. కానీ ఈ తరహాగా మాటల యుద్ధము, ఒకరిపై ఒకరు వ్యక్తిగత దోషాలను దిగటం, ఇది మాత్రం కరెక్ట్ కాదు. 2 పార్టీల పరంగా మనం చూసేటప్పుడు ప్రతిపక్షంగా మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టే, ప్రతిపక్షంగా మీరు తప్పులు ఎత్తు చూపాలి, తప్పులు ఏమనంటే ఒప్పుకోవాలి, చేసినట్టుగా కాంగ్రెస్ చెప్పుకోవాలి. మల్రెడ్డి గారు మాట్లాడండి సార్. వీళ్ళే రెస్పాండ్ అవుతున్నారన్న అంశాన్ని మల్రెడ్డి గారు ప్రస్తావిస్తున్నారు. 1. రెండోది, ఇంకా ప్రభుత్వం వచ్చింది 3 నెలలు కూడా కాలేదు. ఈ ఫిబ్రవరి 6కు 2 నెలలు అయ్యే వాతావరణం. అయితే ప్రభుత్వం 6 నెలల్లో కూలిపోతుంది, మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతారన్న ఆ వ్యాఖ్యలు కూడా కరెక్టేనా? ఇంకా ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు, ఒక ప్రభుత్వం వచ్చింది, పరిపాలన కొనసాగుతోంది, ఇంకా దించేస్తారు, 6 నెలల్లోనే ప్రభుత్వం కూలిపోతుంది, ముఖ్యమంత్రి స్థాయికి అర్హత లేని వ్యక్తి రేవంత్ రెడ్డి, ఇలాంటి వ్యాఖ్యలు కరెక్టేనా శ్రీధర్ రెడ్డి గారు?
నేనేమంటున్నా, ఇనిషియల్ గా కడియం శ్రీహరి గారు ఒకరిద్దరు మాట్లాడినప్పుడు ప్రభుత్వాన్ని దించుతాము, ప్రభుత్వం కూలిపోతుంది, ఇటువంటి మాటలు వ్యక్తిగతము సరైనది కాదనే విషయంలో చెప్పినాం. ఒకటి, కేసీఆర్ గారు, నేను అడుగుతున్నా, కేసీఆర్ గారు చాలా స్ట్రేట్ గా చెప్పారు, సమయం ఇద్దాం, సమయం ఇస్తాం, ఈ ప్రభుత్వం గ్యారంటీని అమలు చేయాలని చెప్పేసి కోరదామని చెప్పారు. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా, నేను అడుగుతా ఉన్నా, ఒక్క ట్రాక్ చూపించండి. కేసీఆర్ గారు 52 రోజులలో వారు స్వయంగా ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని గాని, కూలిపోద్దని గాని మాట్లాడిన సందర్భాలు చూసినామా? ఎక్కడెట్లయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు మితిమీరి, ఒక్క నిమిషం మీరు మాట్లాడుతున్నారు, నేను చెప్తే వినండి, అది కూడా లెట్ మీ గివ్ ఏ క్లారిటీ అన్నట్టు. మీరు హద్దు మీరి ప్రతి దానికి కేసీఆర్ గారి మీద దాడి చేస్తున్నారో, పోయిన ప్రభుత్వం ఇష్టారీతిన పనిచేసిందనే విషయాన్ని ప్రజల్లో చెప్పే ప్రయత్నం చేయడం, తప్పుడు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేసినప్పుడు వచ్చిన మాటల్లో భాగంగా ఉంటే ఉండొచ్చు తప్పితే, ఐఎమ్ రిపీటింగ్ మై స్టేట్మెంట్ ఫ్రమ్ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఆ మాట అనలేదు. నిన్న మాట్లాడినప్పుడు కూడా డైరెక్ట్ గా కాకపోయినా కానీ సమాచారం ప్రకారం ఉన్న నాయకులతోటి ఈ ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి, వాళ్ళే దాన్ని నెరవేర్చాలి, వాళ్ళకు ప్రజలు సమయం ఇచ్చారు, మనం కూడా సమయం ఇవ్వమని చెప్పారు, వేరే మాటలు మాట్లాడలేదు. ఇంకొక విషయం అంటున్నారు రంగారెడ్డి గారు, ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి ఎక్కడ బహిరంగంగా మాట్లాడలేదు. మొన్న అసెంబ్లీకి వచ్చారు, ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. నేను ఇంకో విషయం చెప్తాను, కేటీఆర్, హరీష్ రావు, మాజీ మంత్రులు, కవిత ఈ మాట్లాడిన అంశాలపై కాంగ్రెస్ రెస్పాండ్ అవుతుంది, కాంగ్రెస్ మాట్లాడిన దానిపై మీరు రెస్పాండ్ అవుతున్నారు. నేనేమంటున్నానంటే, ఇప్పుడు మీరు మాట్లాడిన హద్దు మీరిన మాటలకు మేము రెస్పాండ్ అయినాం, కాదనట్లే. ఈ వ్యవహార శైలి ఇట్లనే ఉంటే, మీ గ్యారంటీల విషయంలో మీ ప్రభుత్వం ఇట్లనే ఉంటే దెబ్బతింటారనే విషయాన్ని చెప్పినాం. ఒక నాయకుడు ఒక స్థాయిలో మాట్లాడుతుండొచ్చు. ఇంతకుముందు రంగారెడ్డి గారు అన్న మాటకు నేను సమాధానం చెప్తాను. రేవంత్ రెడ్డి గారు ఏమీ అని లేదంటున్నారు. ఎల్బీ స్టేడియంలో మీ కార్యకర్తల యొక్క సమావేశంలో ఖర్గే గారి సమక్షంలో వారు ఏం మాట్లాడారు? కేసీఆర్ కొన ఊపిరితో ఉన్నాడు, పీక నొక్కుతాం, 100 మీటర్ల లోతుల బొంద పెడతాం. కేసీఆర్ గారు పీక నొక్కాలంటే అది మరి మంచి మాటనా? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుని స్థాయిలో ఒక మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ తెచ్చిన నాయకుడు, ఒక బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మల్రెడ్డి రంగారెడ్డి గారు